అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో కథనోత్సాహంతో ఉంది కాంగ్రెస్. సిట్టింగ్ సీటుపై సీరియస్ గా గురిపెట్టింది బీఆర్ఎస్. గట్టి ప్రయత్నం చేస్తే గన్ షాట్ గా గెలుస్తానన్న ధీమాతో ఉంది బీజేపీ. అన్ని పార్టీల కన్ను ఆ ఎంపీ సీట్ పైనే. ఎలాగైనా అక్కడ గెలవాలని తహతహలాడుతున్నాయి ప్రధాన పార్టీలన్నీ కూడా. ఎక్కడిది హాట్ సీట్, ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ పడుతున్నారు, లెట్స్ వాచ్. ప్రధాన పార్టీల గురి ఎంపీ టికెట్ కి పోటీ. జహీరాబాద్ లో ఎవరి జెండా? జహీరాబాద్ ఎంపీ టికెట్ కోసం ప్రధాన పార్టీల్లో తీవ్ర పోటీ కనిపిస్తోంది. బీజేపీలో ఈసారి 4-5 ఆశావాహులు టికెట్ ఆశిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుండి 2, బీఆర్ఎస్ పార్టీ నుండి 2 టికెట్ ఆశిస్తున్నారట. దీంతో ఆయా పార్టీల నాయకత్వాలకు అభ్యర్థుల ఎంపిక కాస్త కష్టంగానే ఉందంటున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోళ్, నారాయణ్ ఖేడ్, ఎల్లారెడ్డి, జుక్కల్లో కాంగ్రెస్ గెలిచింది. జహీరాబాద్, బాన్సువాడ సీట్లను బీఆర్ఎస్, కామారెడ్డి సీటును బీజేపీ కైవసం చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో జహీరాబాద్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా నేనా అంటున్న బీజేపీ కూడా ఆశలు పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయించే ఎన్నికలు కావడంతో గెలుపు తనదేనన్న నమ్మకంతో ఉంది కమలం పార్టీ. మోదీ చరిష్మా తమకు కలిసొస్తుందని అంటున్నాయి కాషాయ పార్టీ శ్రేణులు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి ఊపమీదున్న కాంగ్రెస్ పార్లమెంటు బరిలోనూ అదే సత్తా కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న బీఆర్ఎస్ సిట్టింగ్ సీటైన జహీరాబాద్ ని నిలబెట్టుకుని సత్తా చాటాలనుకుంటోంది. జహీరాబాద్ టికెట్ కి పోటీ ఉండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రధాన పార్టీల నాయకత్వాలకు సవాల్గానే ఉంది. బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్తో పాటు మల్కాపురం శివకుమార్ టికెట్ ఆశిస్తున్నారట. కాంగ్రెస్ నుండి మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేర్లు వినవస్తున్నాయి. ఇక బీజేపీ నుండి దివంగత ఆలే నరేంద్ర తనయుడు ఆలే భాస్కర్ రాజ్, గత ఎంపీ ఎన్నికలలో ఓడిన బాణాల లక్ష్మారెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుండి పోటీ చేసిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మేడపాటి ఎల్లారెడ్డి, మురళీధర్ గౌడ్, బండా అయ్యప్పస్వామి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం జైపాల్ రెడ్డి కూడా బీజేపీ టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. అధినాయకత్వాలను మెప్పించే ప్రయత్నం చేస్తూనే జహీరాబాద్ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ప్రధాన పార్టీల నేతలు. రహస్య సమావేశాలతో ప్రజలతో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు కొందరు ఆశావాహులు. ఎవరికి వారు టికెట్ రాకముందే నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ కార్యకర్తలు, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారట. 3 పార్టీల్లో టికెట్ ట్రయల్స్ చూస్తుంటే ఈసారి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ పక్కా అన్నట్లే ఉంది.